Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా యాక్టింగ్ స్టైల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు ఉప్పెన మూవీలో నుంచి జల జల పారే అంటూ ఆ యొక్క లిరిక్స్లో మనకు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బోటు అండ్ అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సేమ్ యాక్టివ్స్గా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో మూను అండ్ బోటు సేమ్ యాక్టివ్స్ పెట్టేసి సో వీడియో అయితే సినిమా యాక్టింగ్ లెవెల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ను అవన్నీ గ్రాఫిక్స్ లాగా క్రియేట్ చేసి మీ యొక్క ఫొటోస్ అంటే కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ను పెట్టుకుని అలా బోట్ మీద మీరు కూడా వస్తున్నట్టు అండ్ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ కూడా పెట్టుకుని సేమ్ యాక్టివ్స్గా ఒక అద్భుతమైన సినిమా యాక్టింగ్ లవ్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గాయస్ ఈ యొక్క వీడియోని ఒక్క 3 మెంబర్స్కి మీరు షేర్ చేస్తారని మై హోప్తో అడుగుతున్నాను గాయస్. ఫేస్బుక్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో చాలా మట్టుకుంటాయి కదా ఫ్రెండ్స్. ఆ యొక్క గ్రూప్స్లో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ ఎలా యాడ్ చేయాలనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆన్ చేస్తాను. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక స్మోక్ లాంటి ఎఫెక్ట్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్స్ లింక్ ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ బ్యాక్గ్రౌండ్ వీడియోను మనకు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోకి సాంగ్ అనేది ఉంటుంది. సాంగ్ అనేది మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ మ్యూట్ చేసి ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ 10 సెకండ్స్ ఉంటుంది. 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ హ్యాండ్ అనివ్వండి. సో మీకు వీడియో ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ వరకు వచ్చేసి నేను ఎక్స్ట్రాగానే ట్రిమ్ మీద టచ్ చేసి సేమ్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ ఉంటే టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క లేయర్ను ఇప్పుడు ఏదైతుందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను, 3 PNG ఇమేజ్ అనేది. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా అక్కడ ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఇక్కడ మీరు సెంటర్లో పెట్టుకోండి. ఈ యొక్క 3 ఇంకా లెంత్ కావాలంటే లెంత్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇదే వీడియోని ఆల్మోస్ట్ ఈ లెవెల్లో మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇవ్వండి. ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక మళ్ళీ అదే వాటర్ ఫాల్స్ వీడియో మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాక్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క గ్రీనే ఉంటుంది. గ్రీన్ లేకపోతే ఇక్కడ కీ కలర్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు గ్రీన్ అని పెట్టేసి మీరు ఎప్పుడైతే గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే అవ్వదు. సో గ్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 30 నుంచి 40 వరకు అలా డ్రాగ్ చేసి ఇది 50 ఉండేది 50 ప్లస్ పెట్టేసి సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం ఆ యొక్క ఎఫెక్ట్ యానిమేషన్లో. చూడండి గైస్, వావ్, సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మన యొక్క వాటర్ ఫాల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ స్మోక్ ఎఫెక్ట్ లాగా అండ్ కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉండేది ఇది కూడా ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్
అప్లై హ్యాండ్ అనేది చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక బోట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క బోట్ని కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో రొటేట్ అనేది చేంజ్ చేసి కొంచెం అలా మీరు పైకి అనేది ఇంకా కొంచెం అలా రొటేట్ చేసి కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ మీరు పెట్టుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ ఇలా మీకు కరెక్ట్గా మన ఫోటోకు తగినంత పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అది కూడా కపుల్స్ కానీ లవర్స్ కానీ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది వీళ్ళిద్దరి ఇమేజ్ని సెలెక్ట్ చేసి కొంచెం అలా రొటేట్ చేసి కరెక్ట్ ఆ యొక్క బోట్లో కూర్చున్నట్టు నేను పెట్టేసి సో ఆ యొక్క ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అక్కడ నుంచి మీరు మీ ఫోటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ మీ ఫోటోస్ని యాడ్ ఇచ్చేయండి. సో ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి మీ యొక్క ఫోటోకి సేమ్ కిందికి వస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇక్కడ మాస్క్లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసిన తర్వాత సేప్లో సెకండ్ వన్ ఇచ్చేసి కొంచెం బ్యాకప్ ఇచ్చేయండి. ఓకే, సో బ్యాకప్ ఇచ్చేసి మినిమం ఇది ఫిదర్ ఒక 5% అలా ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇంకా ఆల్మోస్ట్ మీరు కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి. ఈ యొక్క బోట్ను కూడా ఇంకా కావాలంటే మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తే అలా మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బోర్డ్తో పాటు కలిపే ఇంకొకటి మీకు ఒక అంటే నేను ఇక్కడ ఒక ఫ్లవర్స్కు సంబంధించిన ఒక పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మొదలు ఇచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఆ యొక్క బోట్ ఉంది కదా, ఆ యొక్క బోటు నేను ఇచ్చిన పిఎన్జీ ఇమేజెస్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోండి. ఓకే, సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క బోట్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకి ఇక్కడ బోట్ అంతా పర్ఫెక్ట్ ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ యొక్క ఫొటోస్ కూడా కరెక్ట్గా పడవలో మీరు కూర్చున్నట్లు అలా పెట్టుకోండి. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్ ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నటిస్తున్నా. ఇప్పుడు చూడండి ఆ యొక్క ఫోటోకి మనకు కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లు అనేది మీరు లేకుండా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి టిక్ మార్క్ నటిస్తున్నా. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇలా మీ ఫొటోస్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఆ ఫస్ట్ డెమోలో వీడియోలో చాలా కష్టపడి ఆ యొక్క వీడియోను క్రియేట్ చేశాను, అందుకే మిమ్మల్ని లైక్ చేయండి గాయస్, లైక్ చేయాలంటే. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా సెట్ అయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క బోట్ ఉంది కదా, సో ఆ యొక్క బోట్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఈ బోట్ అనేది మీరు బ్యాకప్ తీసుకోండి. ఓకే, సో ఇలా మీరు ఒక సైడ్ పెట్టేసి ఆ యొక్క ఫోటోకి అంటే బ్యాక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్లోకి వచ్చేసి మనకి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేసి మినిమం ఒక 14 సెకండ్స్ అంటే 14 సెకండ్ కాడికి వచ్చేసేయండి. ఓకే, సో కరెక్ట్గా 1.4.0. ఓకే, సో 14.0 కాడికి వచ్చేసి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఆ యొక్క బోట్ మీద టచ్ చేసి మీకు బోట్ ఎంత లెంత్ కావాలో ముందుకు రావాలో అంత లెంత్ కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో నేను కరెక్ట్ యానిమేషన్లో మన యొక్క ఫోటోకి కరెక్ట్ తగినంత నేను ఇస్తున్నాను, ఎందుకంటే మనకు ఎక్కువగా ఇచ్చినా కూడా సరిగా వర్క్ అవ్వదు. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క బోట్ బ్యాకప్ వెళ్ళిపోతుంది. సేమ్ ఇప్పుడు మన యొక్క ఫోటో మీద టచ్ చేసి మన యొక్క ఫొటోస్ కూడా సేమ్ మళ్ళీ ఇది కూడా బ్యాక్ పెట్టుకోండి. ఓకే, సో బ్యాక్ పెట్టుకొని కరెక్ట్గా మన యొక్క ఫొటోస్ అలా పెట్టేసి దీనికి కూడా కీ యానిమేషన్ ఇచ్చేసి కరెక్ట్గా మీరు అక్కడ ఎన్ని సెకండ్ల కాడ ఇచ్చారో అన్ని సెకండ్లు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు సరిగా మిస్లీడ్ అవుతుంది మన యొక్క ఫొటోస్. ఓకే, సో 14 సెకండ్స్ కాడ అక్కడ స్టాప్ చేశాను. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి అది 40 సెకండ్స్కి మళ్ళీ మన యొక్క ఫోటో కరెక్ట్ యానిమేషన్లో మీరు ఉందా లేదా అనేది మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి కరెక్ట్గా మీరు అంతా పర్ఫెక్ట్ అనేది తర్వాతనే ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి, లేదంటే కీ యానిమేషన్లో మళ్ళీ మనకు జరుపుకోనికి ఉండదు. సో మళ్ళీ మైనస్ ఇచ్చేసి జరపాలి. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఆ యొక్క ఫోటో కరెక్ట్గా 2 ఇచ్చేసాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఫోటోనే సైలెంట్ యానిమేషన్లో ఆ యొక్క 2 బోటు అండ్ ఆ యొక్క ఫోటో మనకి 2 ఒకేలా వస్తుంది. చూడండి ఎంత బాగుందంటే అంటే చాలా బాగుంది కదా. సో గాయ్స్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ చెప్పాను కదా ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఫొటోస్ కూడా వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఫోటోనే కాకుండా
ఇంకోటి కపుల్స్కు సంబంధించిన ఇమేజ్ ఉంటుంది కదా, సో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నేను వీళ్ళిద్దరు ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం ఇలా రొటేట్ చేసి ఇక్కడ నేను ఆ యొక్క ఏదైతే ఉందో మూన్ పక్కన పెట్టేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి సేప్ లెక్క వచ్చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన సేప్ని మీ ఫోటోని తగినంత పెట్టుకుని సో ఆ యొక్క ఫోటోని కూడా నేను కొంచెం అలా డ్రాగ్ చేసుకుంటాను. ఓకే, సో డ్రాగ్ చేసి అదే ఇమేజ్ని కూడా ఇంకా కావాలంటే మనకు అంటే అక్కడ మనం రొటేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా రొటేట్ చేసి ఆ యొక్క ఇమేజ్ని కూడా ఇంకా నేను కొంచెం ఇలా పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని కొంచెం అలా జూమ్ తగ్గించేసి కరెక్ట్ అలా ఒక సైడ్ పెట్టుకొని ఆ యొక్క ఇమేజ్ కూడా కరెక్ట్ అక్కడ మీరు అడ్జస్ట్ అనేది పెట్టుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి సేమ్ కిందికి వస్తే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులోకి వచ్చేసి కొంచెం లో చేయండి. లో చేసేసి మీ యొక్క ఫోటోను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఫొటోస్ అక్కడ వచ్చేసింది, ఆ యొక్క యానిమేషన్లో కూడా మీకు అక్కడ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపే ఇంకోటి లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. సో లిరికల్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. క్రోమాక్లోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది మినిమం ఒక 30+ పెట్టేసి సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా. ఇదే లిరికల్ అనేది కాదు గాయ్స్, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో వచ్చేసి ఈ యొక్క లిరిక్స్ని ఇలా ఒక సైడ్ పెట్టుకుని దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. సో లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్స్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసి అదే మళ్ళీ ఏదైతుందో దాని మీద టచ్ చేసి క్రోమాక్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి 28 అండ్ ఒక 56 అలా పెట్టేసి సో ప్లే చేయండి. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క ఫ్లవర్ యానిమేటెడ్ మన యొక్క ఫొటోస్ లిరికల్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో చూడొచ్చు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.